పొగాకు రైతులకు ఊరటనిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 45,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్యాకేజీతో భాగంగా ప్రతి రైతుకు 50,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రుణాన్ని 2 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 250 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి అదనంగా లో ఆఫ్ స్టైల్ రకాల పొగాకుకు కిలోకు 10 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుందని, ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని వివరించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు 100 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారు. పొగాకు ఎగుమతిదారులు సైతం కనీస కొనుగోలు ధరలను అంగీకరించాలని పెమ్మసాని పేర్కొన్నారు. దీని ప్రకారం బ్రైట్ రకం కిలోకు 230 రూపాయలు, మీడియం రకం 190 రూపాయలు, లో రకం 110 రూపాయలు మరియు ఆఫ్ స్టైల్ రకం 130 రూపాయలుగా ధరలను నిర్ణయించారు. ఈ సహాయక చర్యలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది తమ కూటమి ప్రభుత్వం 146 కోట్ల రూపాయల విలువైన బ్లాక్ బెర్రీ పొగాకును కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.